హాయ్ వెల్కమ్ టు మెగా కిచెన్. ఈరోజు మన వెరీ స్పెషల్ రెసిపీ బెల్ పెప్పర్ బిర్యానీ రైస్. వెరీ టేస్టీ స్పైసీ కలర్ఫుల్ బెల్ పెప్పర్ బిర్యానీ రైస్ని ఆలస్యం చేయకుండా మనం కూడా వెంటనే ప్రిపేర్ చేసేసుకుందామా? మీరు కూడా ఈ ప్రాసెస్ని వెంటనే చూసేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా దీని ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా? ముందుగా దీని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి చూసేద్దాం. దానికోసం ఉల్లిపాయ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్, అలాగే గ్రీన్ క్యాప్సికమ్, దాంతోపాటుగా రెడ్ క్యాప్సికమ్, ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచుకున్న పచ్చి బఠానీ, అలాగే మనకి కావలసినన్ని జీడిపప్పులు, దీంతోపాటు హోల్ గరం మసాలా, అలాగే పచ్చిమిర్చి. ఈ ఇంగ్రీడియంట్స్ని రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 3 స్పూన్స్ వరకు నెయ్యి, అలాగే 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. దీనిలో ఇప్పుడు మనం జీడిపప్పులు వేసుకుని వేయించుకుందాం. ఈ జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత దీనిలో మనం హోల్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. ఇవి ఇలా కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి ఇవన్నీ ఇందులో వేసేసుకున్న తర్వాత బిర్యానీ ఆకును కూడా వేసుకుందాం. ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఒక 3 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. దీంతో పాటుగా 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా వేగితే సరిపోతుంది. అలా కొంచెం వేగిన తర్వాత దీనిలో మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకుందాం. దానికోసం 3/4 కప్పు వరకు ఎల్లో క్యాప్సికమ్, 3/4 కప్పు వరకు గ్రీన్ క్యాప్సికమ్, అలాగే దీంతో పాటుగా ఒక 3/4 కప్పు వరకు రెడ్ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోండి. దీంతో పాటుగా ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచుకున్న పచ్చి బఠానీ ఒక 1/2 కప్ యాడ్ చేసుకుని దీంట్లో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని దీనంతటిని ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని ఇవి స్లో ఫ్లేమ్లో కొద్దిగా మగ్గితే బాగుంటుంది మనకి ముందు. దానికోసం ఒక 10 నిమిషాల పాటు దీనిపైన మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో కొంచెం మగ్గించుకుందాం. మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గే వరకు. ఇదిలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీనంతటిని ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ముందే వేసుకుంటే మనకి అడుగంటిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు వేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ని. దీనిలోని పచ్చివాసన అంతా పోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం. దానికోసం మనం 750 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు కుక్కర్లో కానీ అలాంటి స్టీమ్ పెట్టుకునే వాటిల్లో చేసుకున్నారు అంటే 700 ml వరకు వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి దీనంతటిని కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. ఈ వాటర్ అంతా బాగా మరగాలి. దానికోసం ముందులా వాటర్ అంతా మరుగుతూ ఉన్నప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఈ కొత్తిమీరతో పాటుగా మనం ఒక 1 అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం. బాస్మతి రైస్ కాబట్టి మనకి ఒక 1 అవర్ సరిపోతుంది. ఒక 300 గ్రామ్స్ వరకు రైస్ని మనం యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి దీంట్లో ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని మంటని స్లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకోండి. స్లో ఫ్లేమ్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని రైస్ అంతటిని ఉడికించుకోండి. మనం కుక్కర్లో చేసుకున్నప్పుడైతే మనకి వాటర్ అంతా కొంచెం పీల్చుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా దీంట్లో వాటర్ మొత్తం పీల్చుకుంది, లోపల కొంచెం వాటర్ ఉంది కదా. ఈ వాటర్ ఉన్నప్పుడు ఒక్కసారి మనం కలుపుకుందాం మధ్యలో. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మూతను పెట్టేసుకుని ఈ రైస్ అంతా పూర్తిగా ఉడికిపోయేంత వరకు ఉడికించేసుకుందాం. ఈ స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా మగ్గిపోతుంది మనకి. చూసారా మ్యాక్సిమం రైస్ అంతా ఉడికిపోయింది, కొంచెం తడిగా ఉన్నట్టుంది కదా. సో ఇలా ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు జస్ట్ ఒక 2 to 3 minutes మనకి మెతుకు కూడా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes ఉంచేసుకున్నామంటే మనకి రైస్ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీని చక్కగా వేడిగా ఉన్నప్పుడు ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ టేస్టీ బెల్ పెప్పర్ బిర్యానీ రైస్ రెడీ అయిపోయినట్టే. ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసేసేయండి. అప్పుడప్పుడు ఇలాంటి కలర్ఫుల్ రెసిపీస్ని కూడా ట్రై చేస్తే
పిల్లలు కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.